ఈ పినాకం సాధారణ ఆయుధం కాదు. దీనిని దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. దీనిలో అగ్నిశక్తి, రుద్రశక్తి, కాలశక్తి కలిసి ఉండేవి. దేవతలకే దాన్ని ఎత్తడం అసాధ్యం. ఒకప్పుడు త్రిపురాసురులు అనే ముగ్గురు అసురులు తీవ్రమైన తపస్సుతో అపార శక్తులు సంపాదించారు. బ్రహ్మదేవుని వరంతో వారికి 3 ఆకాశ నగరాలు లభించాయి. ఆ శక్తితో వారు దేవతలను, ఋషులను బాధించడం ప్రారంభించారు. దేవతలందరూ చివరకు శివుడి ఆశ్రయం కోరారు. అప్పుడు మహాదేవుడు తన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. కైలాసం మొత్తం కంపించింది. శివుడు జటాజూటం గాలిలో ఎగిరింది. ఆ సమయంలో శివుడు తన దివ్య ధనస్సు పినాకిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ ధనస్సును ఎత్తగానే విశ్వమంతా ఒక మహాశక్తిని అనుభవించింది. మహాదేవుడు ఒక బాణాన్ని పినాకంపై ఎక్కించి సంధించాడు. ఆ బాణం అగ్నిజ్వాలలా దూసుకెళ్లి త్రిపురాసురులు 3 నగరాలను క్షణంలో దహనం చేసింది. అసురుల అహంకారం భస్మమైపోయింది. దేవతలు ఆనందంతో హరహర మహాదేవ్ అంటూ నినాదించారు. ఆ రోజు నుండి శివుడు త్రిపురాంతకుడు మరియు పినాకపాణి అని ప్రసిద్ధి పొందాడు. అంటే పినాకాన్ని ధరించిన మహాదేవుడు. అందుకే పినాకం కేవలం ఒక ధనస్సు కాదు, అది శివుడి రౌద్రం, ధర్మరక్షణ మరియు అపార శక్తికి ప్రతీక. హరహర మహాదేవ శంభో శంకర.